మరి మా చుట్టూ కారు మబ్బులు కానీ, ఉరుములు కానీ, మెరుపులు కానీ ఏమీ లేకపోయినా, భయంకరమైన ఈదురుగాలులు వీస్తూ ఇలా కాళ్లను అడుగు నుంచి పైకి ఎత్తి తలక్రిందులుగా పడతోసేంత వేగంగా వీస్తోందే అనుకుంటూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నాం ప్రశ్నార్థకంగా. చివరికి అపరాధ పరిశోధకుడైన చార్లెస్ బెల్ మీదనే అందరి దృష్టి కేంద్రీకరించారు ప్రశ్నార్థకంగా. అతడు చిత్రంగా ఆకాశం వైపు చూస్తూ గట్టిగా తన టోపీని అదిమి పట్టి కళ్ళ మీదకు లాక్కుని దృష్టి తీక్షణంగా చేసి కళ్ళు చికిలించి పైకి చూశాడు. పైపు సరిచేసుకుంటూ ఆశ్చర్యం, పైపు ఆరిపోయిందే అనుకుంటూ అప్పుడే వెలిగించిన తన పైపు ఎర్రటి చింతనిప్పుల్లా వెలుగుతూ గుప్పు గుప్పున ఇంజిన్ పొగలాగా వస్తూనే అకస్మాత్తుగా ఆరిపోయి పొగ రాజుకుంటూ నిటారుగా రింగుల పొగ పైకే లేస్తోంది. ఇదేదో విచిత్రంగా ఉన్నదే, నాకు అంతుపట్టడం లేదు. ఆకాశమంతా నిర్మలంగానే ఉంది, అయినప్పటికీ సూర్యరశ్మి లేదే. మసక చీకటి సర్వత్రా వ్యాపించి ఎలాంటి మేఘములు లేకుండానే ఈదురుగాలి విపరీతంగా వీస్తోంది. ఒకనాడు లండన్లోని డోవర్ సమీపంలో నేనొక దెయ్యాల కొంపను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి వాతావరణం ఎదుర్కొన్నాను. స్వతహాగా నాకు సైన్స్ దృక్పథం, హేతువాదంతో క్రమశిక్షణగా అలవాటు పడ్డ నాకు దెయ్యాలన్నా, పిశాచాలు, భూతాలు అన్న పెద్దగా నమ్మకం లేదు. అయినా ఇప్పటి ఈ వాతావరణం నాకు మళ్ళీ అప్పటి డోవర్ కేసు పరిస్థితిని గుర్తుకు తెస్తోంది అన్నాడు చిత్రంగా పైకి చూస్తూ ఆరిపోయిన తన పైపును వెలిగించుకుంటూ. ఇంతలోనే వెనుక నుండి మా సాహసయాత్రికులలో నుంచి ఒకరు ఆశ్చర్యంగా కెవ్వున కేక వినిపించింది. అందరం చటుక్కున వెనక్కి తిరిగి చూసాం ఆశ్చర్యంగా. ప్రఖ్యాత జంతు శాస్త్రజ్ఞుడు లంకాస్టర్ తలపైన టోపీ గాలిలో గజం ఎత్తున పైకి ఎగిరి ఏ ఆధారం లేకుండానే అలాగే నిలబడి ఉంది. అలా 15-20 సెకండ్లు నిలబడి అటూ ఇటూ ఊగి తిరగబడి మరొకరి ముఖాన వెళ్ళిపడింది. గట్టిగా గాలి విసిరేసినట్టు. ఆ టోపీని తీసి తిరిగేసి చూస్తే సన్నని పంచదార వంటి మంచు ఇసుక పొడితో నింపబడి ఉన్నది. అందరూ విస్తుపోయారు. ఇదేదో కొండజాతి మాంత్రికుల లోయలో తాంత్రిక మ్యాజిక్కులతో మనల్ని భయపెట్టడానికి చేస్తున్నారా ఎవరైనా? ఈసారి హిమాలయ పర్వతాలలో సగం జీవితం గడిపి మంచు కొండలలోని వింతలు విశేషాలు జీర్ణించుకున్న రష్యన్ శాస్త్రజ్ఞుడు నికోలాస్ రోరిచ్ మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఓ నికోలాస్ మహాశయ, మీకు ఇలాంటి మంత్రాలన్నా మాయలన్నా నమ్మకం ఉన్నదా? ఇలాంటివి మీరెప్పుడైనా చూసారా? ఏమిటి విపరీతాలు మనకి? అందరి కళ్ళు ఆయన వైపే కేంద్రీకరించాము ప్రశ్నార్థకంగా. ఇలాంటివి సామాన్యంగా జరగవు, ఎంతో అరుదుగా ఎక్కడో ఎప్పుడో తప్ప అన్నాడు. అంటే ఇలాంటి ఆశ్చర్యాలు, అద్భుతాలు మీ అనుభవంలో అసంభవం కాదన్నమాట. ఇవి ఎవరైనా చేశారా, లేక వాటంతట అవే జరుగుతాయా? సాధారణంగా రోడ్డు ప్రక్కన కనికట్టు విద్యలు చేసే గారడీ వాళ్లే భారతదేశంలో ఇలాంటి మ్యాజిక్లు చేయడం చూశాను. మీరు చూసే ఉంటారు ఇలాంటి ట్రిక్కులు. తాడును గాలిలో ఎగరవేసి పాము బోరా ఊదితే అది నిటారుగా పైకి వెళ్ళి గాలిలో నిలబడడం, ఎండిపోయిన మామిడి టెంకని నేలలో పాతేస్తే అప్పుడే అది నిమిషాలలో మొక్క మొలిచి చిగురించి పుష్పించి మామిడికాయ కాయడం చూస్తుండగానే అది పండి ఫలంగా మారితే గారడీవాడు తన దగ్గర ఉన్న చాకుతో దానిని ముక్కలుగా కోసి మా అందరికీ తినబెట్టడం, తిరిగి మళ్ళీ ఆ మొక్క పైన కంబళి కప్పి ఏవో మంత్రాలు చదివి కంబళి తీసివేస్తే ఏమీ ఉండదు. కానీ ఇప్పటి ఈ వాతావరణం చూస్తుంటే అలాంటి వాటిలాగా కనిపించడం లేదు. ఈ ప్రకృతిలో ఏవో క్షుద్రశక్తులు తిరుగాడుతూ ఉంటాయి. ఇలాంటివి నేను పాతకాలపు రష్యాలో ఎవరైనా మాంత్రికులో లేక క్షుద్రశక్తులను పూజించేవారు చనిపోతే వారి సమాధి వద్ద ఇలాంటి చిత్రాలు చూశాను. అవి చూసి ఎంతకాలమైనా అవి తలుచుకుంటేనే శరీరం జలధరిస్తోంది. ఇలా మాట్లాడుకుంటూనే మా మిత్ర బృందం అంతా
ఆ లోయ దిగి దిగువకు నడుస్తూ నెమ్మదిగా ఓ దట్టమైన చెట్ల గుంపును సమీపించాం. గుబురుగా పెరిగిన ఆ ముదురు ఆకుపచ్చ చెట్ల సందులలోంచి ఒక పాతకాలం నాటి బంగళ, విరిగిపోయిన దూలాలు, పగిలిపోయిన కిటికీల అద్దం పెంకులు, వేళ్లాడుతున్న బూజుతో పగిలే కీచురాళ్లతో బిగుసుకుని ఉన్న ద్వారంతో ఉన్న ఓ కొంపను సమీపించిన వాళ్ళ. అప్పటికే అందరూ బాగా అలసిపోయాం. ఇక సాయంత్రం కావస్తూ ఉండటం వల్ల ఇక్కడే విశ్రాంతి తీసుకుంటే మంచిదని అందరం కలిసి నిర్ణయించుకున్నాం. అలా కొండచర్య దిగువకు నడిచి కుడివైపు మలుపు తిరగగానే ఒక విరిగిన గేటు లాంటిది కనిపించింది. కిర్రున శబ్దం చేసుకుంటూ తెరుచుకున్న ఆ గేటును తోసుకుంటూ లోపలికి ప్రవేశించాం. అప్పటికే కను చీకటి పడుతోంది. అంతటా దట్టమైన పొగమంచు వ్యాపించింది. అప్పటికే ప్రయాణపు బడలిక వలన అలసటతో ఉన్న వాళ్ళము కనుక ఆ ప్రదేశాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. గేటు తీసుకుని పెద్ద దొడ్డి వంటి ఆ ప్రదేశంలో అంతటా పాతకాలపు చెక్కలు, దొంగలు కనిపించాయి. ఎగుడు దిగుడుగా ఉన్న నేలను చూస్తుంటే కొన్ని సమాధులు వంటివి కనిపించాయి. ఇదేదో గోరీల దొడ్డిలా ఉంది. ఇక్కడ ఎవరుంటారు? ఇదేదో భూత్ బంగ్లాలా ఉన్నది అనుకుంటూ నెమ్మదిగా ప్రవేశిస్తుంటే హిమాలయ సాహసయాత్రికులకు స్వాగతం, పెద్దలకు వెల్కమ్ అంటూ ఒక స్త్రీ కంఠం వినిపించడంతో తల తిప్పి చూశాం. ఆశ్చర్యంగా ఒక 70 ఏళ్ల ముసలి వయస్సులో ఉన్న మహిళ నిలబడి స్వాగతం మాకు పలుకుతోంది, చేతులు నమస్తేలాగా పైకెత్తి. ఒక్క క్షణం క్రితం ఆమెను ఎక్కడ చూడలేదే అని ఆశ్చర్యపోతున్న వారితో ఆమె తాను ఈ బంగ్లా యజమానురాలినని, ఇక్కడే ఉంటూ అతిథులకు సౌకర్యాలు, సదుపాయాలు సమకూర్చడం చాలా కాలం నుండి వస్తున్న ఆతిథ్య ధర్మమని అంటూ అతిథులు రావటమే చాలా లాభం మాకు అన్నది ఆశ్చర్యంగా. ఇక్కడే ఉంటూ నేను ఇక్కడికి వచ్చే అతిథులకు అన్ని సౌకర్యాలు, సదుపాయాలు సమకూర్చడం చాలా కాలం నుంచి చేస్తున్నాను, ఆతిథ్య ధర్మంగా అంటూ ఆప్యాయంగా ఆహ్వానిస్తూనే ఆమె చేతులెత్తి నమస్కరించి ఎర్రని పెదవులు కనిపించేలాగా చిరునవ్వు నవ్వుతూ, మీలాంటి అతిథులు రావడం నాకు చాలా లాభం, నాకెంతో సంతోషం అన్నది. పగలంతా మంచులోయలు ఎక్కటము దిగడము, ఈదురుగాలికి చలికు కొట్టుకుని ఉండటం వల్ల బడలెక్కుతో డస్సిపోయిన మాకు ఆమె ప్రేమపూర్వకమైన ఆహ్వానం మా చెవులకు సంగీతంలా వినిపించింది. ఆ రాత్రికైనా మనమంతా హాయిగా వెచ్చగా నిద్రపోవచ్చు అన్నాడు పాటియాలా యువరాజు వెడల్పుగా నవ్వుతూ మిత్రులందరి వంక చూసి. మీకోసం వేడివేడి భోజనంతో పాటు చిక్కని ద్రాక్ష వైన్, ఇంగ్లీషు సారాయి ఎదురు చూస్తున్నది, ఆలస్యం మీదే అన్నది. ఇంత శిథిలమైన పాత బంగ్లాలో ఇలా బూజులు వేళ్లాడుతూ దుమ్ము కొట్టుకుపోయిన ఉన్న గదులలో చెక్క సున్నం పెచ్చులు, ఊడిపోయిన వరండాలు, వసారాలో గడ్డి మొలిచిన ఈ నిర్మానుష్యమైన చోట మనకి వేడివేడి ఆతిథ్యం, చిక్కటి ద్రాక్ష సారాయి ఎక్కడి నుంచి తేగలదో అనుకుంటూ విస్తుపోతూనే ఆకలి బడలక దంచేస్తుంటే అన్ని సందేహాల్ని పక్కకు పెట్టి మా బ్యాగులు, సంచులు, బరువైన సామానులు అన్నీ ఆ వసారాలోనే కింద పడేశాం. చిందరవందరగా ఏమీ సర్దుకోకుండా మా అనుమానానికి సమాధానమా అన్నట్టు ఆమె కీచు గొంతుతో పిలిచింది. జోన్స్, ఎక్కడ చచ్చావురా? ఇరుగో అతిథులు వచ్చారు, వీరి పని చూడు అన్నది. చార్లెస్ బెల్ వెనక్కి తిరిగి చూడగానే ఒక్కసారిగా త్రుళ్ళిపడ్డాడు. అంతటి గూఢచారి, అప్పటి వరకు లేని జోన్స్ తటాలున మా వెనక నిలబడి ఉంటే ప్రత్యక్షమైనట్టు వెడల్పుగా నవ్వుతూ పొడుగాటి తన పళ్ళను గారపట్టిన ఎర్రటి చిగుళ్లను చూపిస్తూ నవ్వుతూ తల వంచి సెల్యూట్ చేశాడు స్వాగతంలా. మా ముందు టేబుల్ మీద లావుపాటి ఆ కొవ్వొత్తిని వెలిగించి, ఎప్పుడు పెట్టాడో మేము చూడలేదు, ఎర్రగా పచ్చగా వెలిగే కాంతితో ఆ కొవ్వొత్తి చిటపటలాడుతోంది. దీపం దొరికింది కదా, కాసేపు డైరీ రాసుకుందాం అనుకుంటూ రష్యన్ చిత్రకారుడు రోరిక్చు వెనక్కి తిరిగి తన బ్యాగులోంచి ప్యాకెట్ నోట్బుక్, పెన్సిలు తీసుకుని టేబుల్ వద్దకు చేరగానే తుళ్ళిపడ్డాడు. టేబుల్ మీద కొవ్వొత్తి లేదు, అతని వెనకాల కిటికీలో ఉన్నది. ఇదేమిటా, ఇంతలోనే ఈ కొవ్వొత్తిని ఇక్కడి నుంచి ఎవరు తీశారా అనుకుంటూ కిటికీ వద్దకు వెళ్ళి నోట్బుక్ పెన్సిలు టేబుల్ మీద పెట్టి పక్కనే ఉన్న కుర్చీని తెచ్చి కూర్చునేందుకు కిటికీ వద్ద వేసుకున్నాడు. ఈసారి ఆశ్చర్యంతో కెవ్వుమని కేక వేయడం అతని పని అయింది.
అతని వంతు అయింది. అందరం ఒక్కసారి ఉలిక్కిపడ్డాం. కరెంటు షాక్ తగిలినట్టు. ఏమైంది ఏమిటి, ఎందుకలా అరిచారు అంటూ ప్రశ్నించారు అందరూ. అతడి ముఖం తెల్లగా భయంతో పాలిపోయి ఉన్నది. మై గాడ్, ఈ కొవ్వొత్తి ఇక్కడ కిటికీలో పెట్టాను. అటు తిరిగి చూస్తే మళ్ళీ అది పెట్టిన చోటు లేనేలేదు. ఇదిగో ఇదేదో భయంగా ఉంది. బహుశా మీరే వెనక పెట్టుకొని నోట్బుక్ తెచ్చుకొని కూర్చునే లోపల ఎక్కడ పెట్టానో అనుకుంటూ మర్చిపోయి ఉంటారు అన్నాం. ఈసారి పటియాల యువరాజు భయంతో కివ్వన కేక పెట్టాడు. మరుక్షణమే అడుగో టేబుల్ వద్ద జోన్స్. ఇంతకుముందు లేడు, ఇప్పుడే నీ ఎదుట పొగమంచులా ప్రత్యక్షమయ్యాడు. అదేమీ పట్టించుకోకుండా జోన్స్ తన పొడుగాటి పళ్ళను ప్రదర్శిస్తూ ఇకిలిస్తున్నట్టుగా నవ్వాడు. టేబుల్ వెనక నుంచి, మీకేం కావాలి సార్, డ్రింకు తాగుతారా, 2 పెగ్గులు తెమ్మంటారా అన్నాడు. దాంతో అందరూ ఆశపడ్డారు కాస్త వేడిగా కడుపులో పోస్తే ఎలాంటి నరాల బెదురు, పైత్యము, ఆలోచనలు తగ్గుతాయని. సరే పట్టుకురా అనే లోపలే జోన్స్ అక్కడే నిలబడటం చూసి, ఏం వినబడ్డం లేదా జోన్స్, వైన్ తెమ్మన్నాను కదా అంటూ ఆ మధ్యలోనే ఆగిపోయాడు నికోలాస్ రోరిచ్. ఎదురుగా టేబుల్ మీద ఓ పొడుగాటి వైన్ సీసా, 2 గాజు పెగ్గులు పెట్టి ఉండటం చూసి, అరే అద్భుత వ్యక్తిలా ఉన్నావే జోన్స్, నీవు ఇక్కడ నుంచి కదలకుండానే టేబుల్ మీద ఈ వైన్ సీసా పెగ్గులు పెట్టావే, ఎలాగా అంటూ భయంతో కూడిన ఆశ్చర్యంతో జోన్స్ వంక చూస్తూ అడిగాడు. కానీ జోన్స్ సమాధానమేమీ చెప్పకుండా తన దంతాల వరస మరింత వెడల్పుగా కనిపించేలా గుర్రం సకిలిస్తున్నట్టుగా నవ్వాడు. ఏమిటి ఇతడు సమాధానం చెప్పడు, క్షణాల మీద అన్నీ టేబుల్ మీద అమర్చేస్తాడు అంటూ నిదానంగా కుర్చీని టేబుల్ వద్దకు జరుపుకొని పెగ్గులు 2 నిలబెట్టి వైన్ సీసా మూత తీస్తూ అడిగాడు. ఇది చాలా పాత వైన్ అనుకుంటా. ఇది వింటేజ్ వైన్ లాగా ఉన్నదే, చిక్కగా ముదురు ఎరుపు రంగుతో. ఇది ఫ్రాన్సిస్లోని ఏంజౌ వైన్లా ఉన్నదే రంగు చూస్తే అంటూ తీరా తల ఎత్తి చూస్తే ఎదురుగా జోన్స్ లేడు. నేనే పెట్టమన్నాను జోన్స్ని, మీకోసం ప్రత్యేకంగా ఈ వైన్. ఇది ద్రాక్ష సారాయి కాదు, ద్రాక్ష సారాయి కనుక అయితే ఇంత చిక్కగా ఎందుకుంటుంది అన్నది చప్పున పెగ్గులో నిండా ఎర్రటి ద్రాక్ష సారాయి పోసుకుని ఒక్క పెగ్గుతో ఖాళీ చేస్తూ, ఆమె పెదవులు ఎర్రగా వికృతంగా రంగు పులిమినట్టు ఉన్నాయి. పెదవుల సందు నుంచి చుక్కలు చుక్కలుగా జిగురుగా ఉన్న ద్రాక్షరసం వంటిదేదో క్రిందకు జాలువారుతోంది. తన కంగారును అణిచిపెట్టుకోవడం కోసం వేరే టాపిక్ మార్చాలని, సంభాషణలోకి దింపాలనే ప్రయత్నంలో, మేడం మీ వయసు ఎంత ఉండవచ్చు, ఎలాంటి ప్రశ్నలు మీలాంటి దొరసాని లేడీలను అడగరాదు కానీ ఆశ్చర్యమో కుతూహలం నన్నిలా అడిగిస్తున్నాయి. ఏమీ అనుకోకపోతే చెప్పండి అన్నాను. నాకు 700 సంవత్సరాలు, ఎన్నాళ్ళైనా నేను ఇదే వయసులో ఉంటాను. మాది నిత్య యవ్వనం. వయసు స్తంభించే మూలికలు, మందులు వాడే రహస్య ప్రక్రియల ద్వారా మంత్రశక్తితో తయారు చేసిన ద్రావకం ఇది. మీ వయస్సు కూడా నాలాగే 500-600 ఏళ్ల దాకా ఇలాగే స్తంభించేలాగా చేయనా? మనిద్దరం హాయిగా ఇక్కడ చిలక గోరింకల్లా ఆనందంగా గడపవచ్చు. హాయ్ అంటూ వికృతంగా కామచేష్టలు చేస్తూ, శరీర అంగాంగ ప్రదర్శనలు చేస్తూ, డ్యాన్స్ లాగా ఊగుతూ మీదకి రాసాగింది. మేడం మీకు కాస్త నిష ఎక్కువైనట్టుంది. కాకపోతే మీ వయసు 700 సంవత్సరాలేమిటి? ఇంత చిక్కటి ఎర్రటి జిగురు వంటి ద్రావకం మామూలు వైన్లాగా కనిపించదే. ఇది ఏ మూలికలతో ఏ వస్తువులు వేసి తయారు చేశారో కాస్త తెలుసుకోవచ్చా అన్నాడు బెదురుతూనే. అతడి చేతులు వణుకుతుండటం చూసి ఆమె భల్లున నవ్వింది. ఆడదాన్ని చూస్తే భయపడే మగాణ్ణి నిన్నే చూశాను. నువ్వు కూడా నాలాగే 2 పేగలు ఈ ద్రావకం పుక్కిట బిగించావంటే భూమి ఆకాశం దరివేస్తున్నట్టుగా ఉంటుంది అన్నట్టు అడిగావు గనుక చెప్తాను. ఇది ఏం ద్రావకమో? ఏం ద్రావకం? ఇది 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 అంటూ సాగదీస్తారేమిటి? ఏమిటో చెప్పరాదా? ఈసారి నిజంగా వణుకుతున్న కంఠంతో అడిగాడు పటియాలా యువరాజు, చెమటతో తడిసిన ముఖంతో పాలిపోయి. ఇది మనిషి రక్తం. ఇందులోనూ మనిషి కంఠనాళంలోంచి చిల్లు పొడిచి అతను ప్రాణంతో గిలగిలా తన్నుకుంటుంటే బ్రతికి ఉండగానే తీసిన రక్తం. దాన్ని 100 ఏళ్ళు సారాయిలా పులియబెడితే నిషా కాక మరేమిటి? ఎప్పుడూ వినలేదా మనిషి రక్తంతో చేసిన వైన్ అంటూ వెడల్పుగా నవ్వుతూ ఆమె చిగుళ్ళు, దంతాలు ఎర్రగా కారాకిళ్ళి నమిలినట్టుగా భయంకరంగా ఉన్నాయి. మనిషి రక్తమా బాబోయ్ దేవుడా!
మీరేం మనుషులు అంటూ తటాలున కుర్చీలోంచి లేవడంతో గబాలున కుర్చీ వెనక్కు దొర్లిపడింది. మరుక్షణంలో ఆ దొరసాని మా ముందు లేదు. దూరంగా వికృతంగా కీచుగొంతులో నవ్వుతూ మాయమైంది. మై గాడ్, వీళ్ళు భూతాల్లా ఉన్నారే, మనుషుల్లా లేరు. నాయనో ఎరక్కపోయి చిక్కుకున్నామురా ఈ భూత్ బంగ్లాలో. ఈ రాత్రి వీరి ఆతిథ్యమా, భోజనమా, మనిషి రక్తంతో చేసిన వైన్తో డిన్నరు ప్రారంభమా, ఇక తినే ఆదరువులు వంటకాలు ఏం చేస్తారు అనుకుంటూ అందరూ ఏకకంఠంతో తల ఎత్తి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ గాలిలోంచి మాటలు స్పష్టంగా వినపడ్డాయి. మా డిన్నర్ మీ మాంసంతోనే, మీ రక్తంతోనే, రక్తసారాయి సీసాలు నింపుకుంటాం. ఏం భయపడ్డారా, నేను ముందే చెప్పాను కదా, మీ రాక వల్ల మాకెంతో లాభమని అంటూ గల్లున గజ్జెలు చప్పుడైనట్లు నవ్విన శబ్దం గాలిలో కలిసిపోయింది. టైము అర్ధరాత్రి కావచ్చింది. పగలంతా ప్రయాణం చేసిన బడలెక్కతో విసిగి వేసారి అలసిపోయి ఉన్న మా సాహసయాత్రికులందరం భోజనం మాట దేవుడెరుగు, కనీసం ఓ కునుకు తీద్దామనుకుంటూ శిథిలమైపోయిన ఆ బంగ్లాలోనే మేము తెచ్చుకున్న క్యాన్వాసు పక్కలను పరుచుకున్నాం. క్షణాల మీద ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది. అందరూ అలా గాఢ నిద్రలోకి జారుకున్న మరుక్షణమే టక్ టక్ మని తలుపు తట్టినట్లు పెద్ద చప్పుడైంది. అందరం తుల్లిపడి ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. ఎవర్రా ఇంత రాత్రి వేళ తలుపు తట్టింది అనుకుంటూ. ఇంతలో రష్యన్ పరిశోధకుడు వెలుకోవ్స్కీ పరిగెత్తుకెళ్ళి తలుపు తీశాడు. ఆశ్చర్యం, అక్కడెవరూ లేరు. ఒక్క క్షణం అందరం ఆశ్చర్యపోయాం. మా గదిలో చూస్తే మా సాహస బృందంలోని అందరూ గదిలోనే ఉన్నారు. మరి తలుపు తట్టింది ఎవరు అనుకుంటూ బహుశా వాచ్మెన్ కానీ మనకేమైనా కావాలేమో కనుక్కుందామని తట్టి ఉంటాడు అనుకుని తలుపు తీసి ద్వారం గుండా బయటకు పరిగెత్తాడు. బయట గాఢాంధకారం, కన్నులు పొడుచుకున్న కంటికేమీ కానరాని కటిక చీకటి. పెద్ద కీచు గొంతుతో ఎవరో గుక్కపట్టి ఏడుస్తున్నట్టుగా భయంకరమైన రొదతో ఈదురుగాలి సుడిగుండంలాగా మా గదిలోకి ప్రవేశించింది. కాగితాలు, నోట్బుక్లను చిందరవందర చేసేసింది. సుడిగుండంలా గుండ్రంగా గిరగిరా తిరుగుతూ పైకి చిమ్మేసింది. చీ వెధవ గాలి, నా కాగితాలన్నీ కలిపేసింది, ఎగరగొట్టింది. ముందు ఆ తలుపు వెయ్యండి అంటూ కేకలు వేశాడు. అప్పటికే బయట 100 గజాల దాకా పరుగులాంటి నడకతో వెళ్ళిన నోటోవిచ్ టార్చ్ లైట్ వేసి అంతా గాలించిన కాంపౌండ్ అంతా మనిషి అంత ఎత్తు పెరిగిన రెళ్ళు గడ్డి తప్ప ఎవరూ లేరు. లైటు వేసి చూస్తే గడ్డిపైన జరజర పాకిపోతున్న నల్లటి తాచుపాములు బుసబుస శబ్దంతో ఆవిరి పొగలు కక్కుతున్న ప్రెషర్ కుక్కర్లా బుస్సుమని శబ్దం చేస్తూ పరిగెత్తునట్టు. దాంతో విసుగ్గాను కొంచెం భయంగాను వెనక్కి పరిగెత్తాడు. చివరికి చేసేదేమీ లేక అందరం వెనక్కి తిరిగి గదిలోకి పోయి పడుకున్నాం. అలా ఒక అరగంట గడిచిందో లేదో మళ్ళీ పెద్ద చప్పుడుతో టక్ టక్ మని మళ్ళీ శబ్దం. ఈసారి స్వయంగా నికోలస్ రోరిక్చు తన తుపాకీ భుజాన తగిలించుకుని పరిగెత్తాడు. ఎవరైనా మనల్ని భయపెట్టడానికో లేదా దోపిడీ చేయడానికో, కొండజాతి దోపిడీ గాళ్ళేమైనా అన్న సందేహంతో. కానీ మళ్ళీ అదే తీరు. కనుచూపు మేర దూరంలో చూస్తే ఎవరూ కనిపించలేదు. ఈసారి విరిగిపోయిన చెక్క తలుపులు బాత్రూమ్ గుమ్మానివి అటూ ఇటూ గాలికి దబదబా కొట్టుకుంటున్నాయి. బహుశా ఇదే చప్పుడు మనం ఎవరో తలుపు తట్టిన చప్పుడు అనుకుని ఉంటాం. చీ, బంగారం లాంటి నిద్ర పాడు చేసింది అనుకుంటూ ఇంటి ఆవరణ బయట ఉన్న బాత్రూమ్ తలుపులు బిగించాలని లాగి తలుపేసేలోగా ఆ 2 తలుపులు ఊడిపోయి చెక్కలు చేతిలోకి వచ్చాయి. ఒక్క క్షణం గుండె జల్లుమైనట్లయింది. ఆ పాడుబడి ఉన్న బంగ్లాలో పరిస్థితికి. హీ 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 అని ఎవరో నవ్వినట్లు, గేలి చేసినట్లు, వెక్కిరించినట్లు గాలిలోంచి వినిపించాయి. చుట్టూరా ఎవరో బోట్లతో పరిగెత్తిన శబ్దం. నేల మీద పరిచి ఉన్న బండల మీద ఎవరో పరిగెడుతున్నట్లుగా వస్తున్న శబ్దం విని మళ్ళీ 2 సాహస బృందం సభ్యులం వెంటపడ్డాం. మళ్ళీ 10 క్షణాలలో 20 సెకండ్లో నిశ్శబ్దం. దూరంగా కీచురాళ్ల వలె, చుడిగాలి వలె ఎవరో ఏడుస్తున్నట్లు ఘీమనే గొంతుతో, గలగలలాడే అందెల పట్టీల పాదాలతో పరుగెత్తిన గల్లు గల్లుమనే సవ్వడి. ఈసారి అందరం భయంతో కొయ్యబారిపోయాం. ఇదేమిటి,
ఇక్కడెవరో స్త్రీలు కాళ్లకు వెండి నగలు, అందెలు, పట్టాలు, మువ్వలో ధరించి వెళ్తున్నట్టుగా లేదు? అవును, దాని వెనుక పట్టు చీరలు కట్టుకుని ఎవరో వడివడిగా నడిచిపోతున్నట్టు బర్బరా చీరల సవ్వడి. అదుగో వినండి అంటుంటే అందరికీ స్పష్టంగా ఓ 25 మంది స్త్రీలు పట్టు చీరలు కట్టుకుని దొడ్డిదారిన అంతటా తిరిగేస్తున్నట్టు. మనుషులైతే ఎవరూ కనబడట్లేదు కానీ అందులో పట్టీల శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. ఈసారి అందరూ కలిసి లేచాం గుంపుగా. ఈ వింతలు విచిత్రాలు ఏమిటో పరిశోధించాలి. ఎవరో ఇక్కడ ఈ పాత బంగ్లాలో దాక్కుని ఉండి మనల్ని వేధించాలనో భయపెట్టాలనో. ఈ పరుగుల సవ్వడి, చప్పుడులు, ఈ వికవికలు, పకపకలు, ఇలా ఈదురుగాలిలా గుక్కపట్టి ఏడ్చిన సవ్వడి చేస్తున్నారు అంటూ ఆ శబ్దం వచ్చిన వెంటనే తుపాకీ అటే గురిపెట్టి సుడిగాలిలా పరిగెత్తాడు చార్లెస్ బెల్ మహాశయుడే స్వయంగా. ఆయన వెనుక మరెదురు దట్టించిన తుపాకులు వెంట తీసుకుని అనుసరించాం. ఆ శబ్దం అలా అలా దూరంగా పోయి ఎత్తుగా పెరిగిన ఓ గడ్డి పొదలో దూరి మాయమైంది. టార్చ్ లైటు వెలుగులో తుపాకీ గొట్టంతో గడ్డి వంచి చూస్తే అడుగున ఒక ఎత్తైన సమాధి, దానిపైన క్రాస్ వంటి త్రిశూలంలా ఉన్న గుర్తు. దాంతో నికోలస్ తన టార్చ్ లైటు సహాయంతో ఆ సమాధిపై ఉన్న రాతి పలక మీద ఉన్న శాసనం లాంటి అక్షరాలను చదివాడు ఇలా: ఇదేదో 500 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ నివసించిన మహారాజు యశోధవళ చక్రవర్తికి చెందిన మహారాణులు, అంతఃపుర స్త్రీలు, దాసదాసీజనం అంతా కలిసి స్వయంగా అగ్నికి ఆహుతై పోయిన వివరాలు. కార్తీక శుద్ధ పౌర్ణమి, విక్రమశకం 1895వ సంవత్సరం అని పంచాంగపు లెక్కలతో సహా తిథి, వారం, నక్షత్రం, ఆనాడు ఆహుతైన వారి వివరాలు వ్రాసి ఉన్నాయి అన్నాడు దాన్ని చదివి. నేను చెప్పలేదా లండన్ సమీపంలో డోవర్ వద్ద జరిగిన కథ గురించి? మరణించిన రాజుల సమాధుల వద్ద ఇలా ప్రేతాత్మలు, పిశాచాలు ఇంకా ఇప్పటికీ అందరినీ భయభ్రాంతులను చేస్తున్నాయి. సరిగ్గా ఇవి అలాంటివే. ఎందుకైనా మంచిది మనం ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టిపోవడమే మేలు. కానీ ఇంత రాత్రి ఎలా? కనీసం మనం తెల్లవారేదాకా కాస్త రెస్ట్ తీసుకుని పోదాము అందరము కలిసి అన్నాడు భారతీయ సైంటిస్టు మేఘనాథ్ సాహో. అయ్యా, నీకు ఈ విషయాలు కొత్త. బహుశా నమ్మకం కూడా లేకపోవచ్చు. కానీ ఎలాంటి దెయ్యాల కొంపలో ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఎలాంటి కొంపల్లో ఇంతకుముందు జీవించిన మనుషులను బలవంతంగా రక్షించేవారు లేక దారుణంగా హత్య చేయించితే అలా చచ్చిపోయిన వారి ఆత్మలు కక్షతోనూ ప్రతీకారంతోనూ ఇంకా ఘోషిస్తూ ఉంటాయి. వారి ఎముకలు భూమి అడుగున నేలలో పాతి ఉన్నంత వరకు అవి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టిపోలేవు. పైగా మనుషుల్లాగే మనలా వాటికి విపరీతమైన ఆకలి, దాహం, పిచ్చికోపం, కక్ష కలిగి ఉంటాయి. ఇంగ్లాండ్ డోవర్ రాజభవనంలో 500 ఏళ్ల నాటి ఇంగ్లీష్ జమీందారుల శవాలు సమాధులలోంచి ఇలాగే లేచి ఇప్పటికీ తిరుగుతూనే ఉంటాయి. వాటిని పరిశోధించాలని వెళ్ళి ఆ రాత్రి అక్కడ రెస్ట్గా పడుకుని నిద్రించిన వాళ్ళు మర్నాడు ఉదయమే నౌకర్లు వెళ్ళి వేడివేడి టీ తీసుకుని వెళ్ళి వారిని లేపడానికి చూస్తే దుప్పటి అడుగున వారి ఎముకలు మాత్రమే లభించాయి అన్నాడు చార్లెస్ బెల్. నుదుట పట్టిన చెమట చుక్కలు తుడుచుకుని తన పైపును మళ్ళీ వెలిగిస్తూ, బాబోయ్, మీరు మా రక్తం గడ్డకట్టే విషయాలు చెబుతున్నారే, మా గుండెల్ని భయంతో పిండేస్తున్నారు అన్నాను. ఎందుకంత భయం? ఒకప్పుడు వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళేమి పెద్ద పులులు కానీ విషసర్పాలు కానీ కరిచే పాములు కానీ కారు అన్నాడు పటియాలా యువరాజు బహుశా తమ అంతఃపురంలో రాణి సాహెబ్లాను తలుచుకుంటూ. హడావుడిగా తన పైపును తిరిగి వెలిగించుకుంటూ టోపీని కళ్ళ మీదకు లాక్కుని లేచాడు చార్లెస్ బెల్. బ్రదర్, మనం తక్షణం ఈ బంగ్లాని విడిచిపోవాలి. ఈ చుట్టూ ఉన్నదంతా శ్మశానం. వీళ్ళంతా స్పిరిట్ గోస్ట్స్ అంటామే, ప్రేతాత్మలు, భూతాలు. మనం దాటి వచ్చిన ముందరి ఆవరణలోని విశాలమైన గోతులు, సమాధులైన గోరీలు ఎరక్కపోయి దూరం కదా ఈ బంగ్లాలోకి. మీకెవరైనా ఇలాంటి భూతాలు, పిశాచాలతో అనుభవం ఉందా? లామాలకు, యోగులకు వీటిని పారద్రోలే మంత్రాలు తెలుస్తాయంటారు. మీకేమైనా వచ్చా అంటూనే బెల్ మహాశయుడు సమాధానం కోసం వేచి చూడకుండా తన ట్రావెలర్స్ బ్యాగ్ను వీపుకు తగిలించుకుని అదిరిపోయిన పైపును చేతిలో పట్టుకుని పరుగులాంటి నడకతో బయటికి దారి తీశాడు. దాంతో ఒక్క దెబ్బతో అందరూ లేచి నిలబడ్డారు. మనం ఈ ప్రదేశాన్ని తక్షణమే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎంత రాత్రి అయినా సరే తెల్లారేదాకా ఇక్కడే ఉండి ఈ బంగ్లాలో మన ఎముకలను కనబడే వరకు
వేచి ఉండాలని మనమెవరు ఆశపడటం లేదు అంతే అంటూ ఒక్కొక్కరు తమ హైకింగ్ బ్యాగులను వీపును బిగించి టోపీ సర్దుకుంటూ తుపాకీ పట్టుకుని తలుపులు వేసి బయటకు వచ్చాం. ఆ సాహస బృందం మొత్తం అంతా ఆందోళనగా ఉద్రేకంతో. బయట కురుస్తున్న మంచు జువ్వున ఎముకలు కొరికే చలిగాలిని కూడా ఎవరం లెక్క చేయలేదు. మనకు ఆ గొర్రెల కాపరి ముందే చెప్పాడు. పాపం ఇది పిశాచాల కోనబాబు భద్రం అన్నాడు. మనం విన్నామా? లేదు, అనుభవించాము అంటూ భల్లున నవ్వం అందరం. దూరాన ఓ లామాసరి ఆశ్రమం. నిర్మలమైన ఆ హిమాలయ వాతావరణంలో గాలిలో దుమ్ము, ధూళి, మరే విధమైన కాలుష్యాలు లేని కారణం చేత లోయ దాటి కొన్ని మైళ్ళ తరబడి ఏ చిన్న వస్తువున్నా సరే ఎంతో స్పష్టంగా కంటికి కనిపిస్తుంది. ఆకాశం ముదురు నీలము, వంగపండు రంగు కలిసిన ఊదా రంగు కాంతితో ముఖమల్ తెర వంటి రంగులలో మెరుస్తోంది. తెల్లగా వెన్నముద్దల వెలుగుతున్నాడు. నీలాకాశంలో శుక్రుడు తూర్పు దిశగా, పైన నక్షత్రాలు నడినెత్తిన వజ్రాలు పారబోసినట్లు ఎంతో దగ్గరగా వెలుగుతూ కనిపిస్తున్నాయి. చలికి వాతావరణం గడగడ వణికిస్తూ రక్తాన్ని గడ్డ కట్టించేస్తోంది. వెన్నులో నరాల లోపల నుంచి చలి జివ్వున కరెంటు షాక్ లాగా లాగేస్తోంది. అయినా బయట వాతావరణం ప్రశాంతంగానే ఉంది. బహుశా తెల్లవారు వస్తున్నది. సమయం 3:30-4 గంటలు అయిందేమో అనుకుంటూ తన వాచి చూసుకున్నాడు. చీకట్లో వెలుగుతున్న రేడియం అంకెలలో టైం ఎంత చూపిస్తోందో అని. సరిగ్గా తెల్లవారుజామున 3:45 గంటలు అయింది. 3:45 అయింది. 3:45 అయింది. దూరం నుంచి కనిపించే ఆ పెద్ద దీపస్తంభం లాంటి వెలుగు ఏమిటి అన్నాడు వెలుకోవ్స్కీ. నికోలస్ రోరిక్చు అతని వెనుకగా వచ్చి నిలబడి చేతులు అడ్డు పెట్టుకుని దూరంగా చూస్తూ, అదేదో టిబెటన్ లామాసరి ఆశ్రమం పైన వెలిగే శిఖర దీపంలా ఉంది అన్నాడు. దాంతో అందరికీ ఆశలు పుంజుకున్నాయి. ఉత్సాహం ఒక్కసారిగా ఉరకలు వేసింది. పోనీ అక్కడికైనా వెళదామా? ఈ మిగతా రాత్రైనా ప్రశాంతంగా ఉండవచ్చు, భయంకర పిశాచాలు ప్రేతాలు బెడద లేకుండా అనుకుంటూ. అది నిజంగా టిబెటన్ లామాసరి దీపమేనా? అది లేక అది కూడా ఈ పిశాచాలు దెయ్యాలు చేసే ఇంద్రజాలం కాదు కదా అన్నాడు బెంగాలీ వృక్ష శాస్త్రజ్ఞుడు జగదీష్ చంద్రబోస్ వింతగా చూస్తూ. అది నిశ్చయంగా లామాసరి ఆశ్రమం పైన వెలిగే దీపమే. ఎందుకంటే అది టిబెటన్ జడల బర్రె యాక్ లా వెన్నతో చేసిన దీపారాధన. పెద్ద వెలుగుతో స్పష్టంగా పెద్ద బంగారు రంగు కాంతితో నిలిచి వెలుగుతోంది. దాని చుట్టూ వాతావరణం కూడా నిర్మలంగా స్ఫటికంలా ఉంది. ఇది నిశ్చయంగా లామాసరి ఆశ్రమమే. లామాసరిలో ఇంత రాత్రి కూడా దీపాలు వెలిగించి ఉంచుతారా అంటూ సాహో మహాశయుడు వింతగా ప్రశ్నించాడు. ప్రతి లామాసరి ఆశ్రమంలోనూ 1 గంట స్తంభం ఉంటుంది. దానిని మోగిస్తే చుట్టూరా 100 మైళ్ళ దూరం వినిపిస్తుంది. దూరాన ఉన్న లామాసరి ఆశ్రమాలలో అన్నింటికీ వినిపించేలా ఆ గంట స్తంభం పైన బోర్లించిన లాంతరు వంటి దీపం ఉంటుంది. అందులో కరిగించిన యాక్కు బర్రెల వెన్నతో పెట్టిన దీపం ఉంటుంది. దీనిని అఖండ దీపారాధన అంటారు, లేదా లామాసరి ఆశ్రమంలో ఎర్రగా వెలిగే శిఖర దీపం అంటారు. ఇలా దీపం వెలుగుతూ ఉంటే అక్కడ లామాసరి ఆశ్రమంలో సరిగ్గా జపధ్యానములు, తపస్సు, జ్ఞానం కోసం అన్వేషణ ఉంటాయని సూచన. అంతేగాక ఈ దీపం వెలుగులో టిబెట్ ముఖ్య పట్టణం లాసాకు వెళ్ళే దారి కూడా కనిపిస్తున్నది. లాసా టిబెట్కి రాజధాని. టిబెట్ను పరిపాలించిన దయా చక్రవర్తి బుద్ధదేవుడు నివసించిన పొటాలా మహల్ ఉంటుంది అక్కడ. లాసా టిబెట్కు రాజధాని. టిబెట్ను పరిపాలించిన దయా చక్రవర్తి బుద్ధదేవుడు నివసించిన పొటాలా ఉంటుంది అక్కడ. పొటాలా అంటే ఒక పెద్ద కోట మాత్రమే కాదు, దాదాపు 10,000 మంది ముసలి లామాలు, 90 ఏళ్లకు పైబడ్డ పెద్దలు తెల్లవారుజామునే లేచి సస్వరంగా మంత్రాలను గానం చేస్తూ ఉంటారు. అందుకని మనం ఆ దీపస్తంభం కనిపించే దిక్కుగా వెళ్ళడమే మంచిది అన్నాడు నికోలస్ రోరిక్చు. లోయలోకి దిగే కాలినడకకు సిద్ధమవుతూ. అక్కడ ఎలాంటి భూతాలు పిశాచాలు గొడవే ఉండదా అన్నాడు ఆందోళనగా పటియాలా యువరాజు. సమాధానంగా ఒక్కసారిగా భల్లున నవ్వారు నికోలస్ రోరిక్చు, చార్లెస్ బెల్, ఓస్పెన్స్కీ ముగ్గురు. అది అపవిత్రమైన యోగులు తపోభూమి. అది అతి పవిత్రమైన
యోగుల తపోభూమి అంటే లామాల ఆశ్రమం. అందులోని లామాలు గొప్ప తాంత్రికులు, మంత్రశాస్త్రంలోనూ యోగ శాస్త్రంలోనూ సిద్ధహస్తులు. వీరు ఎలాంటి భూతాలను పిశాచాలను లెక్క చేయకుండా వాటిని సీసాలలోనూ జాడీల్లోనూ పెట్టి బంధించి వేస్తారు. ఇంతేనా? చార్లెస్ బెల్ వింతగా పైకి చూస్తూ, మీరు శ్రీచక్రం అంటారే, అలాంటి యంత్రాలు గీతలతో వేసినవి మంత్రించి ఆరక్షలతోనే ఇలాంటి క్షుద్రశక్తుల ఆటలు కట్టించి దిగ్బంధిస్తారు కూడా ఈ లామాలు. అయితే పోదాం పదండి అక్కడికి అంటూ మాట్లాడకుండా పగలబడి నవ్వారందరూ.